సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీంట్లోకి బెటాఫ్లైట్ ఫర్మ్వేర్ని అయితే ఇన్స్టాల్ చేయాలన్నమాట. సో ఆ బెటాఫ్లైట్ ఫర్మ్వేర్ ఇన్స్టాల్ చేయడానికి మనం ఏం చేస్తామంటే బెటాఫ్లైట్ కాన్ఫిగరేటర్ని డౌన్లోడ్ చేసుకుంటాం. సో ఆ బెటాఫ్లైట్ కాన్ఫిగరేటర్ లేటెస్ట్ వన్ అయితే వద్దు. ఓకే, దాంట్లో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సెన్సర్ డిటెక్షన్ కానీ మళ్ళీ మోటార్ రన్నింగ్ కూడా ఏదో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పేసి నేను ఓల్డ్ వర్షన్ వాడతాను అనమాట. సో ఇది వచ్చేసి 10.9.0 ఇది వాడండి. ఓకే, ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బోర్డు కనపడాలి. ఒకవేళ బోర్డు కనపడలేదంటే మన డ్రైవర్స్ ఇన్స్టాల్ అయ్యి లేవన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డ్రైవర్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుని ఈ డ్రైవర్స్ జాడిక్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్పుడు మన బోర్డు అనేది డిటెక్ట్ అవుతుంది. సో ఆ తర్వాత మనం ఇక్కడ ఫర్మ్వేర్ ఫ్లాషర్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళిపోయి మన బోర్డు ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మన బోర్డు వచ్చేసి మాంబా. దాంట్లో ఇక్కడ చూడండి 2022A B అని ఉంటుంది. మనది వచ్చేసి B సెలెక్ట్ చేసుకుని దీంట్లో లేటెస్ట్ వర్షన్. సో నేను లేటెస్ట్ వర్షన్ తీసుకోవట్లేదు, దాంట్లో కూడా సమ్ ప్రాబ్లం ఉంది. ఓల్డర్ వర్షనే వాడుతున్నా 4.4.3 చేసేసి జస్ట్ మీరు ఇక్కడ లోడ్ ఫర్మ్వేర్ అనండి, అంటే అది లోడ్ అయిపోతుంది అన్నమాట. దాని తర్వాత మనం ఫ్లాష్ ఫర్మ్వేర్ అనాలి. సో ఫ్లాష్ ఫర్మ్వేర్ అంటే ఈ బోర్డు ఏంటంటే ఆటోమేటిక్గా డిఎఫ్ఈలోకి అదే వెళ్ళిపోయి ఫ్లాష్ అయిపోద్ది. ఒకవేళ మీ బోర్డు కనుక డిఎఫ్ఈ మోడ్లోకి వెళ్ళలేదు, ఈవెన్ ఇది కూడా అంతే, వెళ్ళలేదు అని అంటే అప్పుడు ఏం చేయాలంటే మనకి డ్రైవర్స్ ప్రాబ్లం ఉన్నమాట. అప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇంపల్స్ ఆర్సీ డ్రైవర్ ఫిక్సర్ అని ఉంది కదా, ఇది ఇన్స్టాల్ చేయాలి. ఇది ఇన్స్టాల్ చేసి రన్ చేస్తే అప్పుడు మన బోర్డు కనెక్ట్ అయి ఉంటుంది కదా, సో అది ఐడెంటిఫై చేస్తామన్నమాట మన బోర్డు ఏంటి అని చెప్పేసి చేసి దానికి తగ్గట్టుగా డిఎఫ్యూ డ్రైవర్ని ఇన్స్టాల్ చేస్తుంది. అది ఇన్స్టాల్ అయిపోతే ఏమైపోద్ది అంటే ఆ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవగానే మనది డిఎఫ్యూ మోడ్లోకి వెళ్ళిపోద్ది అన్నమాట. అప్పుడు మనం ఏం చేయొచ్చు, సింపుల్గా ఇక్కడికి వచ్చేసి లోడ్ ఫర్మ్వేర్ ఫ్లాష్ ఫర్మ్వేర్ అంటే ఫ్లాష్ అయిపోతుంది అన్నమాట. ఓకే, లేకపోతే మీరు డిఎఫ్యూ మోడ్లో స్ట్రక్ అయిపోతారు. ఓకే, సో అంతా అయిపోయిన తర్వాత జస్ట్ మీరు కనెక్ట్ చేసుకోండి, బోర్డ్ని కనెక్ట్ చేసుకుని ఫస్ట్ అయితే యాక్సిలరోమీటర్ క్యాలిబ్రేషన్ అయితే చేయాలి. క్యాలిబ్రేషన్ చేసేసిన తర్వాత క్యాలిబ్రేషన్ అయిపోయింది. ఓకే, క్యాలిబ్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం పోర్ట్స్ చేయాలన్నమాట. పోర్ట్స్ అంటే ఐడెంటిఫై అంటే అసైన్ చేయాలి. సో ఫస్ట్ పోర్ట్ వచ్చి డిఫాల్ట్గా ఆన్ ఉంటుంది, అది యూఎస్బీ రన్ అవ్వడానికి. UART1 పోర్ట్ వచ్చేసి సీరియల్ RX ఆన్ అయి ఉంటుంది, అది ఎందుకోసం అంటే మన రిసీవర్ కోసం. UART2 పోర్ట్ వచ్చేసి మనకి జీపీఎస్కి ఇస్తాం, ఇక్కడ జీపీఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. UART3 పోర్ట్ వచ్చేసి మనం VTX కోసం అంట, V80X IRC ట్రాంప్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకుంటాం. UART4 వచ్చేసి వైఫై కోసం, అది ఇలా ఇక్కడ ఎనేబుల్ చేస్తామట కమ్యూనికేషన్ సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఈ 5, 6 ఖాళీగా ఉంటే మన ఫ్యూచర్లో ఏమైనా ఎక్స్ట్రా సెన్సర్స్ యాడ్ చేస్తే కనుక వాటిని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో దానికోసం సో అది చెప్పేసి సేవ్ అండ్ రీబూట్ అనేయాలి. ఓకే, సో సేవ్ అనేస్తే సరిపోతుంది. తర్వాత కాన్ఫిగరేషన్లోకి వచ్చేసి సెన్సర్స్ ఆన్ చేసుకోవాలంట. మన బోర్డులో ఏమేమి ఉన్నాయి, యాక్సిలరోమీటరు, మన బోర్డులో బ్యారోమీటర్ కూడా ఉంది, ఇంకా మ్యాగ్నెటోమీటర్ అంటే మన జీపీఎస్లో కంపాస్ ఉంది కదా, అది ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి క్రాఫ్ట్ పేరు అంటే మన డ్రోన్కి ఏమైనా పేరు పెట్టుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇంకా లేదనంటే ఇక్కడ పైలట్ పేరు కూడా రాసుకోవచ్చు కావాలంటే. నెక్స్ట్ ఇక్కడ ఇవేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇవి ఆన్లోనే ఉన్నాయి, చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ జీపీఎస్ ఆన్ చేసుకోవాలి, ఎందుకంటే మన జీపీఎస్ లేకపోతే ఇది వదిలేయండి. దాంట్లో యూ బ్లాక్స్ ఇవన్నీ ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ గ్రౌండ్ అసిస్టెన్స్ ఆటో డిటెక్ట్ అని పెట్టుకొని జస్ట్ సేవ్ అండ్ రీబూట్ అనండి. అప్పుడు మనకి ఇక్కడ సెన్సర్స్ అన్నీ డిటెక్ట్ అవుతాయన్నమాట, అట్ ప్రజెంట్ ఉన్నాయన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఇదేం టచ్ చేయాల్సిన అవసరం లేదు మనకి. నెక్స్ట్ వచ్చేసి ప్రీసెట్స్, ఇది కూడా అవసరం లేదు మనకి. ఎక్స్ట్రా చాలా ఆప్షన్స్ రావాలి, ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి కదా, కావాలి అని అంటే ఇక్కడ ఎనేబుల్ ఎక్స్పర్ట్ మోడ్ అని అంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయన్నమాట, ఇంకా ఎక్కువ ఆప్షన్. సో దాంట్లో మనకి ఫెయిల్ సేఫ్ మిస్ అయింది కదా ఇంతకుముందు, ఇప్పుడు ఇక్కడ వద్దాం. సో ఫెయిల్ సేఫ్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీకు జీపీఎస్ లేదనంటే డ్రాప్ అని పెట్టుకోవాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, సిగ్నల్ కట్ అవ్వగానే ఉన్న ప్లేస్లో పడిపోద్ది, అప్పుడు మనకి ఈజీగా వెతకడానికి ఈజీగా ఉంటుంది. అలా కాకుండా ల్యాండ్ అని పెడితే స్లోగా అది రైట్ సైడ్ పోయి అక్కడ ల్యాండ్ అవుద్ది అనమాట. అది ఎక్కడ ల్యాండ్ అవుద్ది ఎవరికి తెలియదు. ఇలాగ ఒక అబ్బాయిది హైదరాబాద్లో డ్రోన్ పోయిందనమాట, ఆ అబ్బాయి ల్యాండ్లో పెట్టేసినట్టున్నాడు డ్రాప్ బదులు, సో అది ఎగిరిపోయింది. సో మనకు జీపీఎస్ ఉంది కాబట్టి జీపీఎస్ రెస్క్యూ లేదంటే డ్రాప్ పెట్టుకోవాలి, ల్యాండ్ పెట్టకూడదు. సో జీపీఎస్ రెస్క్యూలో మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, కరెంట్ ఆల్టిట్యూడ్, ఫిక్స్డ్ ఆల్టిట్యూడ్. దాంట్లో మనం ఫిక్స్డ్ ఆల్టిట్యూడ్ పెట్టుకోవాలి.
పెట్టుకుని ఇక్కడ ఎన్ని మీటర్ల హైట్కి వెళ్ళాలి, ఫిక్స్డ్ అంటే అన్ని మీటర్ల హైట్కి వెళ్ళి అక్కడ నుంచి మన ఇంటి దగ్గర మనకి హోమ్ పాయింట్కి వస్తుంది అన్నమాట. చేసేసి సేవ్ అండ్ రీబూట్ అనండి. నెక్స్ట్ ప్రీసెట్స్ ఇవి టచ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ పిఐడి ట్యూనింగ్ కూడా టచ్ చేయం, అడ్వాన్స్డ్ అన్నమాట అవి. రిసీవర్, మన రిసీవర్ వచ్చేసి మనం ELRS వాడుతున్నాం కాబట్టి క్రాస్ ఫైర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి మోడ్స్. సో ఈ మోడ్స్ నేను లాస్ట్లో చూపిస్తాను. ఓకే, సో అంటే ఏం లేదు, ఇక్కడ ఆర్మింగ్కి ఒక స్విచ్ పెడతాం, యాంగిల్ మోడ్కి ఒక స్విచ్ పెడతాం, హరైజన్ మోడ్కి ఒక స్విచ్ పెడతాం. ఏం స్విచ్ పెట్టలేదంటే అది యాక్రో మోడ్ అన్నట్టు. సో నెక్స్ట్ GPS రెస్క్యూకి ఒక స్విచ్ పెట్టుకుంటాం. ఒకవేళ మనం ఏమన్నా బీపర్ యాడ్ చేస్తే దానికి ఒక స్విచ్ పెట్టుకుంటాం. సో ప్రతి దానికి ఒక స్విచ్ పెట్టుకుంటాం అనమాట. సో అది ఆల్రెడీ మనం చాలా వీడియోలో చేసాం, కాకపోతే ఎండ్లో చూపిస్తాను నేను. ఏం లేదు, మన రిమోట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క బటన్కి ఒక్కొక్క అసైన్ చేసి ఆ ఛానల్ మనం ఇక్కడ చూపిస్తే మన ఆ బటన్తో ఇది రియాక్ట్ అవుతున్నాం. అంటే ఏంటి, పర్టికులర్ ఆ బటన్ ఎనేబుల్ చేసినప్పుడు ఆ పర్టికులర్ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది అన్నమాట. సో అలా. సో ఇప్పుడైతే రిమోట్లో స్విచెస్ని అయితే నేను అసైన్ చేసేసాను. ఓకే, సో ఈ స్విచ్ వచ్చేసి ఆర్మింగ్కి, మీరు అక్కడ చూడొచ్చు స్లైడర్ చేంజ్ అవుతుంది, డాట్ చేంజ్ అవుతుంది సార్. ఓకే, సో అది ఆర్మింగ్ స్విచ్. సో నెక్స్ట్ ఈ స్విచ్ వచ్చేసి మోడ్స్ చేంజ్ చేయండి. ప్రజెంట్ ఇది యాంగిల్లో ఉంది, హరైజన్, యాక్రో. ఓకే, హరైజన్, యాక్రో. మళ్ళీ ఈ స్విచ్ ఉంది కదా, ఇది ఫెయిల్ సేఫ్ అనమాట, అంటే GPS రెస్క్యూ. అలాగే మొత్తం ఇవన్నీ సెట్ చేసేసాం. సో అది. సో ఇప్పుడు ఏముందంటే మనకి దీన్ని ఒకసారి చూపిస్తాను. ప్రొపెల్లర్స్ అవి ఏవి ఎక్కడెక్కడ పెట్టాం, ఎలా పెట్టామని చెప్పేసి నేను చూపిస్తాను, చూడండి సార్. ఓకేనా? సో అది. ఓకే, ఇలాగైతే మనం రిమోట్లో బటన్స్ని అసైన్ చేసుకుని ఇక్కడ వాటిని అసైన్ చేయాలన్నమాట. అప్పుడు మన ఆ బటన్కి అది రియాక్ట్ అవుతూ ఉంటుంది అలా. సో అలా వస్తాం. ఓకేనా? సో అది అడ్జస్ట్మెంట్స్ ఇవేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సర్వోస్ మనం వాడట్లేదు. GPS. సో ప్రజెంట్ ఇక్కడ GPS ఎందుకు చూపిస్తలేదంటే మన బ్యాటరీ కనెక్ట్ చేస్తే GPS చూపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నేను ఇది కనెక్ట్ చేస్తే ఇక్కడ GPSలో లైట్ ఆన్ అవుతుంది. ఓకే, ఓకే, ఇక్కడ చూస్తారు కదా, ఇది GPS లైట్. ఇప్పుడు మనకి ఇక్కడ స్టార్ట్ అయిందన్నమాట కమ్యూనికేట్ చేయడం అని. కాకపోతే మన ఇంట్లో ఉన్నాం కాబట్టి చూపించట్లే ఏమి. సో ఇక్కడ GPS సింబల్ వచ్చింది కదా. ఓకే, సో నెక్స్ట్ మనం వచ్చేసి మనం మోటార్లు చెక్ చేయాలి. సో మోటార్లు చెక్ చేయడానికి ఇక్కడ ఎనేబుల్ చేయండి. మేక్ షూర్ మీ దానికి ప్రొపెల్లర్స్ ఉండకూడదు. సో మోటార్ 1 డైరెక్షన్ వచ్చేసి ఇలా తిరుగుతుంది. మోటార్ 1 డైరెక్షన్. సో ఇది 1, ఇది క్లాక్ వైజ్ కరెక్ట్గానే తిరుగుతుంది. ఇలా కౌంటర్ క్లాక్ వైజ్ ఇది కూడా కరెక్ట్గానే తిరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది 3rd, ఇది కూడా కరెక్ట్గానే తిరుగుతుంది కౌంటర్ క్లాక్ వైజ్. 4 ఇది క్లాక్ వైజ్, ఇది కూడా కరెక్ట్గానే తిరుగుతుంది. ఒకవేళ ఇవి కరెక్ట్గా తిరగట్లేదు డైరెక్షన్లో అంటే మనకి ఇక్కడ మోటార్ డైరెక్షన్ మీద క్లిక్ చేసి యాక్స్ చేసి మేక్ షూర్ అంటే మన దానికి ప్రొపెల్లర్స్ లేకుండా ఉండాలి ఖచ్చితంగానే. ఆ తర్వాత ఇండివిజువల్లోకి వెళ్ళిపోయి ఒక్కొక్క మోటార్ని చెక్ చేసుకోవాలి. ఒకటో మోటార్ ఎలా తిరగాలి, క్లాక్ వైజ్ తిరగాలి. సో మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు మోటార్ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ డైరెక్షన్లో తిరుగుతుందా లేదా చూసుకుని వాళ్ళు తిరగకపోతే రివర్స్ అని పెట్టాలి. ఓకే, అలా ప్రతి మోటార్ని మనకు మోటార్లు అనేది తిరుగుతూ ఉంటాయి. సో దాని ప్రకారం డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రివర్స్, లేదంటే రివర్స్లో ఆ డైరెక్షన్లో కాకుండా వేరేగా తిరిగితే నార్మల్ అలా పెట్టుకో అంతే. ఓకే, సో దీన్ని క్యాలిబ్రేట్ చేయడం ఎలాగో నేను చెప్తాను, మీరు చూడండి. సో ఫస్ట్ అయితే బ్యాటరీ ఆఫ్ చేసే ESC క్యాలిబ్రేషన్ ఎలా చెప్తా. ఎనేబుల్ చేయండి, ఇది చేసేసి దీని మాస్టర్ స్లైడర్ని టాప్కి తీసుకెళ్ళి ఇప్పుడు బ్యాటరీని కనెక్ట్ చేయండి. తర్వాత బీప్స్ వచ్చినాయి కదా, అది అంటే ఇప్పుడు మనకి క్యాలిబ్రేషన్ అనేది ప్రాపర్గా అయిందనమాట. సో ఇప్పుడు అది మనకి స్లైడర్తో పాటు ప్రాపర్గా సింక్ అవుతుంది. లేకపోతే
సో అదనమాట, అది ప్రాపర్ క్యాలిబ్రేషన్ అయితే అయిపోయింది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఓఎస్డిలో ఆన్ స్క్రీన్ డిస్ప్లేలో మనకి ఏమేమి కావాలో పెట్టుకోవచ్చు. మెయిన్గా అయితే సిస్టమ్ మెసేజెస్, వార్నింగ్స్, నెక్స్ట్ ఇంకా బ్యాటరీ వోల్టేజ్, ఇంకా మనకి ఆల్టిట్యూడ్, మళ్ళీ మన సిగ్నల్ స్ట్రెంత్, మళ్ళీ హోమ్ పాయింట్ డైరెక్షన్, ఇది యారో, ఎన్ని శాటిలైట్స్ మీకు ఇంకా కావాలనుకుంటే ఏం కావాలంటే అవి పెట్టుకోవచ్చు. ఓకే, సో ఏమేమి చూడాలనుకుంటున్నారో అవన్నీ మీరు పెట్టుకోవచ్చు అన్నమాట ఇక్కడ. ఓకే, సో ఓకే, ఇక్కడ మీరు అన్నీ పెట్టుకోవచ్చు. పవర్ మొత్తం ఏమేమి కావాలో అన్నీ మీరు పెట్టుకోవచ్చు. ఇట్లా మీది పర్సనల్ చాయిస్, మీరు ఏమేమి పెట్టుకోవాలనుకుంటే అవి పెట్టుకోవచ్చు. టైమర్ అంటే మనం ఎంత టైం ఫ్లై చేస్తున్నాం అనేది మనం చూసుకోవచ్చు, అది కూడా. ఓకే, టూ మచ్గా ఏం పెట్టద్దు. ఓకే, అలా. ఓకే, సో అంతే. సో అలా మీకు కావాల్సినవి మీరు పెట్టుకోవచ్చు. తర్వాత వీడియో ట్రాన్స్మిటర్ గురించి మనకు ఒకవేళ టేబుల్ ఉంటే కనుక మనకి ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు, లేదంటే VTXలోనే మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు, లేదంటే గాగుల్స్లో మన స్టిక్స్ ద్వారా పవర్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. అది మీ ఆప్షన్. ఓకే, మీకు టేబుల్ ఏమైనా దొరికితే కనుక లోడ్ ఫ్రమ్ ఫైల్ అంటే మీ VTX సంబంధించి వస్తుంది అది. ఓకే, సో LED స్ట్రిప్స్, ఒకవేళ LEDs మీరు కంట్రోల్ చేయాలని అనుకుంటే ఇక్కడ LEDస్ని ఇలా సెలెక్ట్ చేసుకుని అట్లా, సో ఎలా కావాలంటే అలా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అట్ ప్రజెంట్ ఇది ఆర్మ్ స్టేట్లో పెట్టుంది మోడ్. ఒకవేళ మీరు అది కలర్లో పెట్టుకుంటే మీకు ఇక్కడ ఏం కలర్ కావాలంటే ఆ కలర్ చూడొచ్చు. ఆ కలర్ సెలెక్ట్ చేసుకుని సేవ్ అని అంటే మీకు ఆ కలర్ వచ్చేస్తుంది. ఈ కలర్ పెట్టుకుంటే ఆ కలర్, సో మీకు ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ కనపడుతుంది. అది డిపెండ్ మీరు ఎలా చూడాలని అనుకుంటున్నారు దాన్ని బట్టి అలా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు చాలా మోడ్స్ ఉంటాయి, ఫంక్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సో కలర్లు ప్లస్ ఆర్మ్ స్టేట్ పెట్టుకోవాలంటే ఆర్మింగ్ అంటే ఆర్మింగ్ టైంలో ఈ కలర్, డిజార్మ్లో ఈ రెడ్ ఆర్మ్, సో కలర్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలా చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఓకే, సో అది మీ ఇంట్రెస్ట్. ఓకే, సో అంతే. సెన్సర్స్ అవన్నీ కరెక్ట్గా వర్క్ అవుతుందో చూసుకుని, సో ఫైనల్గా ఇదంతా అయిపోయిన తర్వాత మనకి దీనికి సంబంధించిన ప్రొపెల్లర్స్ పెట్టేసి మనం ఫ్లయింగ్ అయితే వెళ్తామట. ఓకే, ఫస్ట్ అయితే దీనికి సంబంధించిన రొటేషన్ బట్టి ఆ ప్రొపెల్లర్స్ పెట్టేసి నేను మీకు చూపిస్తాను అవి ఎలా పెట్టాను, మనకి గాగుల్స్లో ఎలా కనపడుతుంది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, సో ఫస్ట్ అయితే ఇది ఫినిష్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా, సో ఇప్పుడైతే మన డ్రోన్ అయితే రెడీ అయిపోయింది. సో ప్రొపెల్లర్స్ కూడా ఇన్స్టాల్ అయిపోయినాయి. ఇక్కడ చూస్తారు కదా, ప్రొపెల్లర్స్ ఇన్స్టాల్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు. సో ప్రొపెల్లర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే మనం, సో ఇక్కడ చూస్తారు కదా, ఇది లీడింగ్ ఎడ్జ్ అంటారు అన్నమాట. సో అది ఏ సైడ్ ఉంటే ఆ మోటార్ అటు సైడ్ తిరుగుతుంది అన్నట్టు. ఓకే, సో అటు సైడ్ తిరిగితే ఆ లీడింగ్ ఎడ్జ్ అటువైపు ఉండాలి. ఓకే, సో ఇది క్లాక్ వైజ్ తిరిగే ప్రొపెల్లర్, ఇది కూడా అంతే క్లాక్ వైజ్ తిరిగేది. ఇక్కడ చూసారు కదా, దీనికి ఎడ్జ్ ఇటువైపు ఉంది అంటే ఇది కౌంటర్ క్లాక్ వైజ్ తిరిగే మోటార్. సో కాబట్టి మనం కౌంటర్ క్లాక్ వైజ్ తిరిగే ప్రొపెల్లర్స్ పెడతాం. ఇక్కడ కూడా అంతే సేమ్. ఓకే, సో ఇది. సో నెక్స్ట్ ఇంకేంటంటే ఇంకా మిగతా అంతా సేమ్. సో ఇక్కడ చూడొచ్చు కెమెరా అన్నీ కనెక్ట్ అయిపోయి ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని పవర్ ఆన్ చేసి చూద్దాం, ఫీడ్ ఎంత బాగా వస్తుందో లేదో అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ పెడుతున్నాను. ఓకే, సో దీన్ని క్యాప్ తీసేస్తాం. ఇప్పుడు దీనికి బ్యాటరీ కనెక్ట్ చేద్దాం. సో దానికన్నా ముందు ఇది ఆన్ చేస్తాం. సో ఇది ఆన్ అయింది. సో ఇప్పుడు మనం బ్యాటరీ కనెక్ట్ చేస్తే మనకు వీడియో ఫీడ్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, ఫీడ్ అయితే వచ్చేసింది. మనకు బ్యాటరీ వోల్టేజ్ చూపిస్తుంది కదా అక్కడ, ఇక్కడ చూడవచ్చు మీరు 15.6. దానిపైన ఉన్నది శాటిలైట్స్ అనమాట. సో మనం ఇండోర్లో ఉన్నాం కాబట్టి శాటిలైట్స్ ఏం చూపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఆల్టిట్యూడ్ అన్నమాట. సో ఇది ఒకవేళ గాల్లో ఉంటే కనుక మనకి సో ఆల్టిట్యూడ్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా,
సో ఆల్టిట్యూడ్ చేంజ్ అన్నీ చూపిస్తాను. అంటే మనకి ఏమి ఇంపార్టెంట్ అనుకుంటే అవి పెట్టుకుంటే చాలన్నమాట. సో శాటిలైట్స్ ఏం కనెక్ట్ అవ్వలేదు. ఓకే, శాటిలైట్స్ ఏం కనెక్ట్ అవ్వలేదు మనకి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి నేను థ్రాటిల్తో పెట్టాను కదా. సో ఇప్పుడు నేను స్టిక్ని ఇలా మూవ్ చేస్తూ ఉంటే పర్సంటేజ్ చూపిస్తుంది 0 ఇలా కనపడుతుంది కదా. సో అది మనకి ఇక్కడ చూపిస్తుంది అదే. సో అలా మనకి ఏవేవి ఇంపార్టెంట్ అది ఫస్ట్ అయితే బ్యాటరీ వోల్టేజ్, తర్వాత దాని యొక్క సిగ్నల్ స్ట్రెంత్, తర్వాత ఎన్ని శాటిలైట్స్ కనెక్ట్ అయినాయి అది. ఓకే, సో ఇప్పుడు ఇదైతే మొత్తానికి రెడీ అయిపోయింది. మనం ఇంకా దీన్ని ఫ్లయింగ్ టెస్ట్ తీసుకుని పోయి చూడాలి. ఓకే, సో అదే నెక్స్ట్ అయితే నేను ఫ్లయింగ్ టెస్ట్ చేసి చూపిస్తాను. ఓకే.